కళాతపస్వి విశ్వనాథుని ఆలోచనల అంబరాన్న విరిసిన అపురూపమైన వెన్నెల గీతాకృష్ణ మూవీ కంబైన్స్ పతాకంపై చింతా రామకృష్ణారెడ్డి, ఎన్ భాస్కర్ రెడ్డి, యు చినివీర్రాజు అందించిన సిరివెన్నెల. నంది పురస్కారాలు అందుకున్న ఈ చిత్ర కథలో పుట్టుగుడ్డి హరిప్రసాద్, పుట్టుమూగ సుభాషిణి హీరో హీరోయిన్లంటే మీరే ఆలోచించండి. ఈ చిత్ర కథా కథనాలు ఎంత క్లిష్టమైనవో. ఆ క్లిష్టతనే ఇష్టంగా భావించడం కళాతపస్వి నైజం. అందుకే సిరివెన్నెలనే కాదు, వెన్నెల్లో బృందావనాన్ని కూడా మనకి చూపించారు. అవును, చూపులేని ఓ పాప వెన్నెల్లో బృందావనాన్ని చూపించమంటే చూపిస్తానని మాటిస్తాడు నేత్రదృష్టి లేని హరిప్రసాద్. తన జ్ఞాన దృష్టితో చూసిన వెన్నెలలోని బృందావనాన్ని, ఆ అనుభూతిని వేణువులో పోసి ఆ పాపకు అందిస్తాడు. అప్పుడు పుట్టిందే ఈ చందమామ పాట. మహాదేవన్ గారి స్వరకల్పనలో సీతారామశాస్త్రి గారు రాసి ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. బాలు గారు, సుశీల గారు, వసంత గారు పాడిన ఆ పాటని మనకిప్పుడు పాడి వినిపించబోతున్నారు శరత్ సంతోష్, రమ్యా బెహ్రా మరియు దామిని. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే. చందనములు పూయ చందమామ రావే, జాజి పూల తావినీయ జాబిల్లి రావే. చలువ చందనములు పూయ చందమామ రావే, జాజి పూల తావినీయ జాబిల్లి రావే. కలువ చలువ కలలు విరియ కొండనెక్కి రావే, కలువ చలువ కలలు విరియ కొండనెక్కి రావే. గగనపు విరి తోటలోని గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే. బృందావనం గోపాలుని మృదు పద మంజీరము. బృందావనం గోపాలుని మృదు పద మంజీరము. బృందావనం బృందావనం కృష్ణ ముకుంద మురారి.
చందమామ ఉన్నంత వరకు ఈ పాట ఉంటుంది. అలాంటి పాట అంటే ఎన్ని జనరేషన్స్ అండ్ జనరేషన్స్ ఈ పాట వింటూనే ఇంకా పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉన్నారు. అండ్ మీరు ఎంత అద్భుతంగా పాడారు శరత్ సంతోష్, దామిని అండ్ యు రమ్య. సూపర్. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట ఇది. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాసి కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రామ్ బిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు.